RTI Live News. Ask for right. కుమ్రమీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుతో పని లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని జేడీఎఫ్ జర్నలిస్టు సంఘాలు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించాయి. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా కొన్ని పోలీస్ స్టేషన్లో జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అలాంటివి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గం వివిధ మండలాల జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకి గతం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇప్పటిదాకా కూడా నెరవేర్చలేదు. నూతన ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా జర్నలిస్టులకి మొదటి ప్రాధాన్యతనిస్తూ జర్నలిస్టుల సమస్య పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, మేమేమి పెద్ద గొంతమ్మ కోరికలు కోరడం లేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు టైం పాస్ చేసి జర్నలిస్టులకే మొదటి ప్రాధాన్యత అని చెప్పి మరి డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఇంటికి జాగాలు ఇస్తామన్నారు. కానీ ఏది కూడా గత ప్రభుత్వం నెరవేర్చలేదు. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్రభుత్వంలో కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి విధానాలు లేకుండా బేషరతుగా జర్నలిస్టులు అందరికీ కూడా ఇల్లు లేదా ఇంటి జాగాలు కేటాయించాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో జర్నలిస్టులపై జరుగుతున్న అక్రమ దాడులని అరికట్టాలని మనం పోరాడుతున్నాం. ఈ పోరాటంలో మన జర్నలిస్టులందరూ కూడా ఇంట్లో రెక్కాడితే డొక్కాడే పరిస్థితి. మళ్ళీ ఇక్కడ మనం తెల్లంగేసుకొని కనబడతాం, కానీ మన ఇళ్లల్లో మన పరిస్థితి ఏందో మనకు తెలుసు. కాబట్టి జర్నలిస్టులు దర్జాగా ఎదుగుతారు, వాళ్ళకెందుకు ఫ్రీగా ఇవ్వాలి, వాళ్ళకెందుకు వసతులు కల్పించాలనేటువంటి విమర్శలు కూడా వస్తాయి. కానీ జర్నలిస్ట్ యొక్క నిజ జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. నిజమైన జర్నలిస్టులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు చాలా చెప్పుకోవటానికి కూడా మాటలు సరిపోనంత దీన పరిస్థితులలో ఉన్నాయి. కాబట్టి దీన్ని డీజేఎఫ్ ఒకటే కోరుతుంది, ఏమంటే డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఈ జర్నలిస్టులు అందరికీ కూడా ఎలాంటి షరతులు విధించకుండా మొదటి ప్రాధాన్యతగా ఇల్లు లేదా ఇంటి జాగాలు కేటాయించాలనేది ప్రధాన అంశంగా మేము డీజేఎఫ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు జరుపుతూ మెమరాండాల ద్వారా కోరుతున్నాం. ఏం కోరుతున్నాం? ఆయన ఏ జర్నలిస్ట్ అనేది కాదు, జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతున్న వాళ్ళందరికీ ఏదో ఒక బేస్ చేయాలి. ఏదంటే 3 సంవత్సరాలతో 2 సంవత్సరాలతో ఏ నిర్ణయం చేస్తావో చేసి తప్పకుండా కింది స్థాయి నుంచి జర్నలిస్టులకి ఇండ్ల జాగాలు కేటాయించాలనేది ప్రధాన లక్ష్యంగా ఇవాళ డీజేఎఫ్ ముందుకెళ్తుంది. ఈ డీజేఎఫ్ ఆధ్వర్యంలో మిగతా జర్నలిస్ట్ సంఘాలను కూడా కలిసి రమ్మంటున్నాం. ఎందుకంటే నిజంగా జర్నలిస్టుల కోసం జర్నలిస్ట్ సంఘాలు పనిచేసి ఉంటే ఇవాళ జర్నలిస్టులు అందరూ ఈ దీన స్థితిలో ఎందుకు ఉండేవాళ్ళు? నిజంగా మొదటి ప్రాధాన్యతనే కనుక జర్నలిస్టులకి ప్రభుత్వాలు అమలు చేసి ఉంటే ఇవాళ జర్నలిస్టులకు ఎందుకు ఇండ్లు లేవు? కాబట్టి అక్రమ దాడులను వెంటనే నిలిపివేయాలి, అక్రమ కేసులను అన్నీ ఎత్తివేయాలి. ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి ఈ మరి దారిద్ర్య రేఖకు దిగువన కొనసాగుతున్న విలేకరుల సమస్యని మొదటి ప్రాధాన్యతగా తీసుకొని ఈ ప్రభుత్వం పరిష్కరించాలనేటువంటి ప్రధాన లక్ష్యం మీద డీజేఎఫ్ ముందుకు పోతుంది. డీజేఎఫ్ ఆధ్వర్యంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నాం. మరి మన ఉద్యమాన్ని చూసినటువంటి ప్రభుత్వం కూడా ఆలోచనలు పడింది. కాబట్టి అతి త్వరలో జర్నలిస్టులందరికీ కూడా అంతటా కూడా మొదటి ప్రాధాన్యత కింద జర్నలిస్ట్ కోటా కేటాయించి జర్నలిస్ట్ అందరికీ కూడా ఇల్లు లేదా ఇంటి జాగాలు కేటాయించాలి, అక్రమ కేసులు ఎత్తివేయాలని ప్రధాన డిమాండ్ తోటి మనం ముందుకెళ్తున్నాము. ఈ ఎడ్యుకేషన్లో కూడా మన ప్రాధాన్యతను తగ్గిస్తున్నారు. ఎడ్యుకేషన్ మనం ఫీజులు కట్టలేని పరిస్థితి కల్పించారు, కార్పొరేటీకరణ చేసేది. మన కోట మనకి ఇస్తే, జర్నలిస్ట్ కోటా కూడా మనకి ఇస్తే మనకు కూడా మరి వెసులుబాటు వస్తుంది. తప్పకుండా డీజేఎఫ్ ఆధ్వర్యంలో జరిగేటువంటి పోరాటం మరి మహత్తరంగా కొనసాగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్ళి జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పోరాడేటువంటి సంఘం ఏదన్నా ఉందంటే అది డీజేఎఫ్ అని ప్రతి ఒక్కరిలో ఇవాళ తెలిసిపోయింది. కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడ సహకరించిన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఇదే స్ఫూర్తితోటి కొనసాగండి. మీరు మనల్ని చీల్చడం కోసం కొంతమంది కుట్రలు కుయుక్తులు, ఎందుకంటే మనం బలపడడం వాళ్ళకి ఇష్టం ఉండదు. మనం బలమైన ఉద్యమం చేస్తే వాళ్ళ ప్రాధాన్యత తగ్గుతుంది. ఇవాళ కలెక్టర్ గారు ఉన్నారు, మనం రాగానే ఆయన బయటకు వచ్చి మన మెమరాండం తీసుకున్నట్టే మనం అడుగుతున్నటువంటి సమస్య న్యాయసమ్మతమే. మనం అందరి కోసం అడుగుతున్నాం.
మనకు మాత్రమే పైరవీలు చేయమని అడగటం లేదు, మనకు మాత్రమే రాంగ్ అని నాకు ఇంటర్వ్యూ ఇవ్వమని అడగటం లేదు. మనం ఏమంటున్నామంటే జర్నలిస్టుగా దీనావస్థలో ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్య పరిష్కారం కోసమే ఏకైక లక్ష్యంగా డీజేఎఫ్ ముందుకెళ్తుంది. కాబట్టి ఈ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమాన్ని డీజేఎఫ్ ముందుకు తీసుకెళ్తుంది. మరి జర్నలిస్టులకు ఇందుకు సాధించేదాకా కూడా డీజేఎఫ్ కాకుండా ఉద్యమిస్తుందని చెప్పి ఈ సహకరించిన సీతాబాద్ జిల్లా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోటి మన హక్కులు సాధించేదాకా మన మీద జరుగుతున్న దాడులని అరికట్టేదాకా పోరాడదామని చెప్పి జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా పిలుపునిస్తున్నాం. డీజేఎఫ్ నాయకత్వం, డీజేఎఫ్ నాయకత్వం ప్రజాస్వామిక విలువల్ని మంటగలుపుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అక్రమదారులకు వ్యతిరేకంగా అందరికీ ఇండ్లు లేదా ఇంటి జాగాలు కేటాయించాలి. జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టు వెంటనే ఇంటి స్థలాలు, జర్నలిస్టు వెంటనే ఇంటి స్థలాలు పోరాడదాం. హక్కులు సాధించేంత వరకు పోరాడదాం. అక్రమదారులు ఆపేంత వరకు పోరాడదాం. అక్రమ కేసులు నిలిపేసేంత వరకు పోరాడదాం. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చేదాకా బీజేఎఫ్ నాయకత్వం, బీజేఎఫ్ నాయకత్వం పోరాడదాం. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం పోరాడదాం. ఒకటి విషపడదు అన్న.